యష్ గారి 'టాక్సిక్' సినిమాకి సంబంధించి బుకింగ్స్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓపెన్ అయ్యాయి. మరి బుకింగ్స్ ఎలా జరుగుతున్నాయి? ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది గదా! మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ జరుగుతున్నాయా లేదా? 'ఇరుముడి'కి సంబంధించిన చాలా థియేటర్స్ ఇటు 'టాక్సిక్' కేటాయించడం కూడా జరిగింది. అదొక చిన్న ఇష్యూ బయట జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. సో, మరి 'ఇరుముడి' పైన 'టాక్సిక్' ఎంతవరకు ఎఫెక్ట్ చూపించొచ్చు? లేకుంటే 'టాక్సిక్' పైనే 'ఇరుముడి' ఎఫెక్ట్ చూపించొచ్చా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. యష్ గారి 'టాక్సిక్' సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఎప్పటినుంచో కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని జెప్పేసి ఆయన అభిమానులైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 'కేజీఎఫ్' సీరీస్ తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకొని మరీ ఈ సినిమా చేశారు. అంటే ఈ మధ్యలో ఆయన ఏదైనా సినిమాలు చేస్తారేమో అని ఎక్స్‌పెక్ట్ జేసినా కూడా ఏ సినిమాలు చేయకపోవడం, కేవలం 'టాక్సిక్' మీదనే ఫుల్‌గా ఫోకస్ పెట్టేశారు. ఆ తర్వాత ఆయన రావణాసుడిగా కనిపించబోతున్న 'రామాయణ' సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అది దీపావళికైతే రాబోతుంది. అలా ఒకే ఇయర్‌లో ఆయన యాక్ట్ చేస్తున్న 2 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇది అభిమానులకు పెద్ద పండగే అని చెప్పుకోవాలి. అయితే ఈ 'టాక్సిక్' మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొనడం, అయితే రిలీజ్ అయిన కంటెంట్ మీద ఆహ్, కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వడం. ఫస్ట్ రిలీజ్ అయిన గ్లింప్స్ అయితే విపరీతంగా ఆకట్టుకుంది. అది ఒక్కసారిగా యూట్యూబ్‌ని షేక్ జేసింది. సో, ఆ తర్వాత రిలీజ్ అయితున్న కంటెంట్ మీద కాస్త కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వడం అయితే జరిగింది. అంటే బోల్డ్‌గా ఉంది, రొమాన్స్ ఎక్కువగా ఉంది అని జెప్పేసి హింసాత్మక ఆహ్, ధోరణి కనిపిస్తుంది, ఎక్కువగా వయలెన్స్ ఉందని జెప్పేసి ఇటువంటి కామెంట్స్ మనకు వినిపిచ్చాయి. సో, ఇవి మూవీ టీమ్ కూడా ఇలానే ఉంటుంది సినిమా, పిల్లలైతే చూడకండి అని జెప్పేసి చెప్పారు. సో, అలా ఈ సినిమాకి సంబంధించి ఇటువంటి ఒక హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కొన్ని వివాదాలు కూడా ఈ సినిమా చుట్టూ ఉండడం జరిగింది. గతంలో గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు ఒక వివాదం చుట్టుముట్టింది. అంటే అది ఆహ్, ఇక్కడ గ్రేవ్ యార్డ్ దగ్గర షూట్ చేయడం, అది కొంతమందికి నచ్చక దాని మీద వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఇష్యూ చేయడం మొదలుపెట్టేశారు. ఆ తర్వాత రొమాన్స్ ఎక్కువగా ఉండడం ఇటువంటి గ్లింప్స్ కావచ్చు, లేకుంటే పోస్టర్స్ కావచ్చు, ఇవి చూసి చాలామంది దాని మీద నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడం చూసాం. ఆ తర్వాత మల్లారెడ్డి కాలేజ్‌లో ఈవెంట్ పెట్టడం మీద ఒక గొడవ జరిగింది. అలాగే ఆ ఈవెంట్‌లో ఒక ప్రమాదం చోటు చేసుకోవడం పైన కూడా పెద్ద ఇష్యూ జరగడం, మూవీ టీమ్ మీద, మల్లారెడ్డి కాలేజీ మీద కేస్ అవ్వడం కూడా జరిగింది. సో, ఇలా వివాదాలు కూడా ఈ సినిమాని రిలీజ్‌కు ముందరే చుట్టుముట్టాయి. సో, ఏదేమైనా ఇవన్నీ పక్కన పెడితే బుకింగ్స్ అయితే కాసేపటి క్రితమే రిలీజ్ అయ్యాయి. సో, ఇది కూడా ఒక షాకింగ్ న్యూస్. రేపే సినిమా అలాంటిది ఇప్పుడే బుకింగ్స్ మామూలుగా ఒక 2, 3 డేస్ ముందు రిలీజ్ చేస్తారు. ఈ సినిమాకి సంబంధించి ఒక కొన్ని గంటల ముందే అంటే ఒక 1 ½ అవర్, 2 అవర్స్ బ్యాక్ ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో, ఇన్ని వివాదాలు నడుమ ఇంకొక వివాదం కూడా ఈ సినిమా చుట్టూ జరగడం జరిగింది. అదే ఈ బుకింగ్స్‌కి సంబంధించి. అంటే ఎందుకింత లేట్‌గా అంటే సినిమా టికెట్స్ రేట్స్ హైక్స్ కోసం ఒకటి. ఇంకొకటి 'ఇరుముడి' క్లాష్ అని చెప్తున్నారు. అంటే 'ఇరుముడి' సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. మరి దాని థియేటర్స్ ఇప్పుడు టాక్స్‌కి ఇవ్వాల్సొస్తుంది. సో, ఆ గొడవ కూడా కాస్త జరిగింది. సో, అలాంటి నేపథ్యంలోనే ఇలా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయడం లేట్ అయిందని జెప్పేసి చెప్తున్నారు సినీ వర్గాలు. సో, ఏదైతే ఏముంది 'టాక్సిక్' సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే వేరే లెవెల్ అని జెప్పుకోవాలి. సో, ఇందాక నేను బుక్ మై షో ఓపెన్ జేసి చూస్తే అసలు మొత్తం రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా బుకింగ్స్ ఆహ్, అంటే టోటల్‌గా ఫిల్ అయిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం బుక్ మై షోలో. సో, అక్కడక్కడ థియేటర్స్ ఇప్పుడిప్పుడే ఓపెన్ చేసినవి తప్పితే మిగతావన్నీ కూడా రెడ్ కలర్‌లో పడిపోయాయి. సో, ఆ లెవెల్‌లో జరుగుతుంది. సో, ఫస్ట్ డే చూసుకుంటే బుధవారం రోజు అసలు అంటే ఆ రోజు రిలీజ్ అయిన టికెట్ బుకింగ్స్ ఆల్‌మోస్ట్ 80% అయితే ఫిల్ అయిపోయాయి. ఇంకా 20% అయితే ఉంది. ఇంకా చాలా థియేటర్స్ ఓపెన్ అవ్వాలి బుకింగ్స్ అని చెప్తున్నారు. అయితే ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో, ఆ నేపథ్యంలో ఇవాళ నైట్ కల్లా ఈ సినిమాకి సంబంధించిన కంప్లీట్ బుకింగ్స్ జరిగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మాక్సిమం ఈ సినిమా ఫస్ట్ రోజే 95% బుకింగ్స్ ఫిల్ అయ్యే అవకాశాలున్నాయని కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఈ సినిమా హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అవ్వడం, 'కేజీఎఫ్' తర్వాత వస్తున్న సినిమా కావడం యష్ గారిది. సో, అలా మళ్ళీ ట్రైలరు, గ్లింప్స్ ఇవన్నీ కూడా సినిమా మీద బజ్ పెంచడంలో క్రియేట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆ సినిమాకి సంబంధించి ఎక్స్‌పెక్టేషన్స్ పెంచడంతో ఇటువంటి బుకింగ్స్ అయితే చూస్తున్నాం. బుకింగ్స్ అయితే సాలిడ్‌గా ఉన్నాయి. సో, ఆల్‌మోస్ట్ ఫిల్ అయిపోతున్నాయి చాలా థియేటర్స్‌లో. సింగిల్ స్క్రీన్స్‌లో రిలీజ్ అయినయితే కంప్లీట్‌గా హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. మల్టీప్లెక్స్‌లలో మాత్రమే నెమ్మదిగా ఫిల్ అవుతూ ఉన్నాయి. సో, అక్కడ కూడా బుకింగ్స్ వేగంగా జరుగుతున్నప్పటికీ నెమ్మదిగా బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో, బుకింగ్స్ పరంగా ఎటువంటి ఇబ్బందయితే లేదు. సో, ఫస్ట్ డే నాడు ఇక కంప్లీట్‌గా రేపైతే హౌస్‌ఫుల్ బోర్డ్ పడే అవకాశం కనిపిస్తుంది టోటల్‌గా.
ఇక ఫస్ట్ డే రిజల్ట్స్ చూసిన తర్వాత సెకండ్ డే ఎలా ఉంటుంది బుకింగ్స్ అనేది చూడాలి. సో ఇప్పుడైతే సెకండ్ డే బుకింగ్స్ అయితే నార్మల్‌గా అంతగా ఏమి లేవు. 10% వరకు మాత్రమే ఉన్నాయి. సో అది రేపటి రిజల్ట్స్ చూసిన తర్వాతే సినిమాకి సంబంధించిన ఎల్లుండి బుకింగ్స్ మీద ఆధారపడైతే ఉంటుంది. సో అది ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే అదిరిపోయాయని చెప్పుకోవాలి. మరి ఈ సినిమా ఆహ్, ఎంతవరకు 'ఇరుముడి' మీద ఎఫెక్ట్ చూపించొచ్చంటే పక్కా చూపిస్తుంది. ఎందుకంటే 'ఇరుముడి' సినిమా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. లాభాల బాట పట్టింది. బ్రేక్ ఈవెన్ అయిపోయింది. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువే డబ్బులుగానే ఈ సినిమాకి సంబంధించి ఆహ్, కమర్షియల్ విజయాన్నయితే అందించింది. సో దాదాపు 200+ ఈ సినిమాకి సంబంధించి రావడం కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో అలా డబుల్‌గా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే వచ్చేసాయి. ఇలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న 'ఇరుముడి' సినిమా మాక్సిమం 200 క్రోర్స్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. అప్పుడున్న పరిస్థితిలో. కానీ ఇప్పుడు చూసుకుంటే టాక్స్‌కి రావడంతో ఆ 200 మార్క్ రీచ్ అవ్వడం కష్టం అని చెప్తున్నారు. ఇప్పుడైతే 120 నుండి 150 ఆ రేంజ్‌లో ఆగిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సో ఇది టాక్సిక్ ఎఫెక్ట్ అలా ఉండబోతుందని. ఒకవేళ టాక్సిక్ గనక పాజిటివ్ రివ్యూ వస్తే మాక్సిమం 'ఇరుముడి' కలెక్షన్స్ మీద చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపించొచ్చు. ఒకవేళ టాక్సిక్ గనుక నెగెటివ్ రివ్యూస్ వస్తే మాత్రం కాస్త 'ఇరుముడి' ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ వీక్ కూడా ఆ సినిమాకి సంబంధించి థియేటర్స్ పెంచి రన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా కూడా ఉంది. సో ఎంతైనా టాక్సిక్ ఇంపాక్ట్ అయితే 'ఇరుముడి' మీద ఉంది. అలాగే 'ఇరుముడి' ఇంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. మరి టాక్సిక్ మీద ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే నాకు తెలిసి కష్టమే అని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ 'ఇరుముడి' అందరూ చూసేసారు. 20 ఇయర్స్ నుండి సినిమాలు చూడడం మానేసిన వాళ్ళు కూడా ఆ సినిమాకెళ్ళి థియేటర్‌కెళ్ళి సినిమా చూసారంటే అర్థం చేసుకోవచ్చు. 'ఇరుముడి' ఆల్‌మోస్ట్ అందరూ చూసేసారు. అంత కనెక్ట్ అయిపోయింది ఆడియన్స్‌కి కాబట్టి ఇక రిపీటెడ్ ఆడియన్స్ మాత్రమే వెళ్తూ ఉంటారు ఆ సినిమాకి సంబంధించి. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా. అయితే మరి ఇప్పుడు 'టాక్సీకి' వస్తుంది కాబట్టి 'టాక్సీకి' ఒక చాయిస్‌గా తీసుకొని కొత్త సినిమా కాబట్టి వెళ్దామన్న ఒక ఆలోచనలో అటువైపు వెళ్తారు గానీ, మళ్ళీ 'ఇరుముడి'కొచ్చే అవకాశం ఉందా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కష్టం. సో, ఆ రకంగా టాక్సిక్ ఎఫెక్ట్ మాత్రం 'ఇరుముడికి' ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. మరి టాక్సిక్ రివ్యూ మీదనే అంటే టాక్సిక్ సంబంధించిన రిజల్ట్స్ మీదనే ఈ సినిమాకి సంబంధించి అయితే ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంటే ప్రభావం అంటే ఏమైతే ఉండదు. ఆల్రెడీ లాభాల బాట పట్టింది కాబట్టి ఇక కావాలనుకున్న మార్క్ 200,00,00,000 అది రీచ్ అవుతుందో లేదో అనేది మాత్రమే సందేహం. దాదాపు ఆల్‌మోస్ట్ ఇక సినిమా 150 క్రోర్స్ వరకు వెళ్ళే అవకాశాలైతే ప్రెజెంట్ ఉన్న కండిషన్‌లో ఉంది. సో, చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ 'రవితేజ' గారి కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్స్. అయితే ఆ 200 క్రోర్స్ మార్క్ రీచ్ అవ్వడం మాత్రం ప్రెజెంట్ కష్టంగా ఉంది. మరి ఇక 'టాక్సిక్' మూవీ ఎలా ఉంటుందో చూద్దాం. బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. సో, ఆల్‌మోస్ట్ ఇవాళ ఈవినింగ్ కల్లా ఫిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏ మేర రేపటి రోజు ప్రభావం చూపిస్తుందో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్స్ చూస్తుందో మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.